ప్రముఖ నటి సమంత రాజ్ నిడమూరు పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పెళ్లిలో ఇద్దరి కాస్ట్యూమ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత చేతికున్నటువంటి డైమండ్ రింగ్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ సర్చ్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఈ ఉంగరంతో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాహంలో ఆ రింగ్ హైలైట్గా మారింది. ప్రతి విషయంలో ప్రత్యేకత చాటుకునే సమంత తన ఉంగరం ఎంపికలో కూడా అదే స్టైల్ ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. వీరి కాస్ట్యూమ్స్ గురించి అధికారికంగా ఈ జంట చెప్పకపోయినప్పటికీ ఒక జ్యువెలరీ వ్యాపారి సమంత రింగ్ గురించి వివరించారు. మొఘల్ కాలంలో ఆ తరహా ఉంగరాలను ఎక్కువగా ఉపయోగించేవారని, వాటికి చాలా ప్రాధాన్యత ఉండేదంటూ ఆయన పేర్కొన్నారు. ఇది పోర్ట్రైట్ కట్ డైమండ్ అంటూ ఆయన తెలియజేస్తున్నారు. దీన్ని పోర్ట్రైట్ కట్ డైమండ్ రింగ్ అంటారంటూ తెలుస్తోంది. పోర్ట్రైట్ కట్ను బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తుంటారట. మొదటిసారి మొఘల్ కాలంలో దీన్ని తయారు చేశారు. వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తూ ఉంటారు. తాజ్మహల్ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్కు ఈ రకమైన ఉంగరం అంటే చాలా ఇష్టం అంటూ చరిత్రకారులు పేర్కొంటున్నారు.